ఈ కాలం యవనస్తులందరికీ కూడా ఒక మంచి సలహా ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. 30 days సిరీస్ లో డే 7 గా ఈ మాట మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. నేను చెప్పబోయే మాట ఒక గొప్ప దైవజనుడు మా నాన్నగారికి ఇచ్చిన సలహా ఇది. ప్రతిరోజు ఏదో ఒక పాపంలో మనం పడిపోతాం. అది అబద్ధం అవ్వచ్చు, లేకపోతే చూడకూడదు చూడటం అవ్వచ్చు, లేదా మన నోటి నుండి జారి ఏదన్నా బూతు మాటలు మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు అవిధేయులై ఉండొచ్చు. ఏదో ఒక తప్పు మనం చేస్తాం. మనం చేసే తప్పుల్ని రోజు రోజుకి తగ్గించాలంటే రోజు రాత్రి పడుకునే ముందు ఈ రోజు నేనేం తప్పులు చేశాను అన్నది ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించుకొని, ఓకే ఈ రోజు నేను ఈ తప్పు చేశాను, ఈ రోజు నేను ఈ ప్రదేశంలో నేను పడిపోయాను, ఈ రోజు ఈ పాపంలో నేను పడిపోయాను అని ఆలోచించుకున్న తర్వాత మోకరించి, ప్రభువా ఈ రోజు నేను ఫలానా సిచ్యువేషన్ లో నేను పడిపోయాను, ప్రభువా రేపు నేను పడిపోకుండా నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకొని పడుకోండి. ఉదయాన్నే లేవగానే నేను నిన్న ఫలానా సిచ్యువేషన్ లో పడిపోయాను, ఈ రోజు ఆ సిచ్యువేషన్ లో పడకుండా నాకు సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆయనకు సహాయకుడు అని పేరు. హెల్ప్ మీ లార్డ్ అని అడిగితే నేనున్నాను అని హెల్ప్ చేసే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేస్తాడు. మరో ఉత్తమమైన సలహాతో రేపు మరలా మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఇది ఎవరికి అవసరమో వారికి ఈ వీడియోని షేర్ చేయండి.